పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. గలతీ 6:1 ఏమనుందంటే సహోదరుల గురించి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇది క్రీస్తు నియమం. క్రీస్తు నియమించినటువంటి పద్ధతి ఏంటిది అనంటే, ఎగ్జాంపుల్కి ఒక డ్రింకర్ ఉన్నారనుకోండి, అంటే విశ్వాసంలో నుంచి జారిపోయి ఆయన డ్రింక్ చేస్తున్నాడు అనుకోండి, మరి అప్పుడు ఇంకొక విశ్వాసి ఆయనని ఏం చేయాలంటే ఆ తప్పిదములో నుంచి ఆయనని బయటికి తీసుకొని రావాలి. ఏది? ఆత్మ సంబంధులమైన మనము ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అంటే ఆ త్రాగుడు విషయంలో మళ్ళీ నువ్వు శోధనలో, వాడితో పాటు నువ్వు శోధనలో పడకుండునట్లు, ఆ విశ్వాసంలో జారిపోయినటువంటి ఆయనతో కలిసి నువ్వు త్రాగకుండునట్లు మళ్ళా ఆ చూచుకొనొచ్చు. ఏంటిదంటే సాత్వికమైన మనస్సుతో. సాత్వికం అనంటే ఆయనది చాలా జాగ్రత్తగా, మరి ఒక మంచి తగ్గించుకున్న మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారములనొకడు భరించి, ఒకరి బాధలో ఒకరు భరించుకొని, మనల్ని మనము జాగ్రత్తగా చూసుకొనుచు ఒకని భారములను ఒకడు భరించుచు ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇది పూర్తిగా మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఎవ్వరి బాధలో కానీ మనము ఆ భారాన్ని భరించే వారముగా మనము ఉండాలి. వారి బాధలను విని మనము ఎక్కిరించు వారముగా ఉండకూడదు. వారిని హేళన చేయు వారముగా మనము ఉండకూడదు. అయ్యో నా తోటి సహోదరుడు, అయ్యో ఆయన భ్రష్టత్వంలోనికి పోవద్దు, ఆయన నరకంలోనికి పోవద్దు, ఆయనని తిరిగి మరలా విశ్వాసంలోనికి తీసుకొని రావాలి అనంటే మనలో ముఖ్యంగా సాత్వికం ఉండాలి. మనము స్ట్రాంగ్గా ఉండాలి. మనము ఆ శోధనలో పోయేటట్టు చూసుకోకుండా వారిని ప్రేమతో, సాత్వికముతో, అంటే కఠినమైన మాటలు కాకుండా దేవుని ప్రేమను వారికి చూపి వారిని తిరిగి విశ్వాసములోనికి మనము తీసుకొని రావడమే దేవుని యొక్క నియమం. దేవుని యొక్క ఏంటిది? నియమం. దేవునికి స్తోత్రం. అది దేవుడు మనకు పెట్టినటువంటి